బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల అయ్యప్ప వార్షికోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. శబరి కొండల్లో నుంచి మకర జ్యోతి దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం కనిపించనున్న మకర జ్యోతి కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నేరుగా మకర జ్యోతిని దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు శబరిమలకు చేరుకున్నారు. దాదాపు 2 నెలలుగా జరుగుతున్న శబరిమల అయ్యప్ప దర్శనాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మరో వారం రోజుల్లో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులతో శబరిమల గిరిలు మారుమోగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ మకర జ్యోతిని స్వయంగా దర్శించుకునేందుకు దేశంలోని వేలాది మంది భక్తులు ఇప్పటికే శబరిమలకు చేరుకున్నారు. ఇక టీవీలో, సోషల్ మీడియాలో మకర జ్యోతిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇక శబరిమల మకర జ్యోతి దర్శనం సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్య ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు టీవీలలో లైవ్ ప్రసారాలు కూడా చేయనున్నట్లు వెల్లడించింది. శబరిమల మకర జ్యోతి ఘట్టం 2 నుంచి 3 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. 3 సార్లు మాత్రమే మకర జ్యోతి వెలుగుతుంది. ఈ మకర జ్యోతిని దర్శనం చేసుకునేందుకు ఏటా అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకుంటారు. మకర జ్యోతిని దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ఇక అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి భక్తుడు మకర జ్యోతి దర్శనం చూడాలని కోరుకుంటారు. ఈ మకర జ్యోతి దర్శనం కోసం 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకుని కఠినమైన దీక్ష చేస్తారు. మరోవైపు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ఆలయ బోర్డు ట్రావెన్కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం కనిపించనున్న మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఇప్పటికే శబరిమలలో పోటెత్తారు. ఈసారి అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇందులో అయ్యప్ప మాల వేసుకున్న వారే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సాధారణ భక్తులు కూడా వచ్చారు. దీంతో కొన్నిసార్లు శబరిమలలో భక్తుల రద్దీ పోటెత్తింది. దీంతో కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరిగారు. మరికొంతమంది క్యూ లైన్లో కిలోమీటర్ల తరబడి నిలిచిబడి చివరికి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఇక అయ్యప్ప ఆలయంలో మొదటి 40 రోజుల పాటు కొనసాగిన మండల పూజ సమయంలో భారీగా భక్తులు విచ్చేయడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. అధికారులు అంచనాలకు మించి భక్తులు రావడంతో ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోగా ఏకంగా 241 కోట్ల ఆదాయం వచ్చింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల అయ్యప్ప వార్షికోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. శబరి కొండల్లో నుంచి మకర జ్యోతిని దర్శనమిచ్చే సమయం ఆసనమైంది. ఇవాళ సాయంత్రం కనిపించనున్న మకర జ్యోతి కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నేరుగా మకర జ్యోతిని దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు శబరిమలకు చేరుకున్నారు. దాదాపు 2 నెలలుగా జరుగుతున్న శబరిమల అయ్యప్ప దర్శనాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మరో వారం రోజుల్లో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప భక్తులతో శబరిమలగిరి మారుమోగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ మకర జ్యోతిని స్వయంగా దర్శించుకునేందుకు దేశంలోని వేలాది మంది భక్తులు ఇప్పటికే శబరిమలకు చేరుకున్నారు. ఇక టీవీలో, సోషల్ మీడియాలో మకర జ్యోతిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇక శబరిమల మకర జ్యోతి దర్శనం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల మధ్య ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు టీవీలలో లైవ్ ప్రసారాలు కూడా చేయనున్నట్లు వెల్లడించింది. శబరిమల మకర జ్యోతి ఘట్టం 2 నుంచి 3 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. 3 సార్లు మాత్రమే మకర జ్యోతి వెలుగుతుంది. ఈ మకర జ్యోతిని దర్శనం చేసుకునేందుకు ఏటా అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకుంటారు. మకర జ్యోతిని దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని భక్తులు భావిస్తారు. అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి భక్తుడు మకర జ్యోతి దర్శనం కోసం చూడాలని కోరుకుంటారు. ఈ మకర జ్యోతి దర్శనం కోసం 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కఠినమైన దీక్ష చేస్తారు. మరోపు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ఆలయ బోర్డు ట్రావెన్కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం కనిపించనున్న మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఇప్పటికే శబరిమలలో పోటెత్తారు. ఈసారి అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇందులో అయ్యప్ప మాల వేసుకున్న వారే
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సాధారణ భక్తులు కూడా వచ్చారు. దాంతో కొన్నిసార్లు శబరిమలలో భక్తుల రద్దీ పోటెత్తింది. అయితే దీంతో కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరిగారు. మరికొంతమంది క్యూ లైన్లో కిలోమీటర్ల మేర తరబడి నిలబడి చివరికి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఇక శబరిమల అయ్యప్ప ఆలయంలో మొదట 40 రోజుల పాటు కొనసాగిన మండల పూజల సమయంలో భారీగా భక్తులు విచ్చేయడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. అధికారుల అంచనా మించి భక్తులు రావడంతో ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోగా ఏకంగా 241 కోట్ల ఆదాయం వచ్చింది. వాయిద్యాలు వాళ్ళు వాయిస్తూ ఉంటారు చక్కగా. అందరి మెళ్ళలో తులసి మాలలు రుద్రాక్షమాలలు కనిపిస్తున్నాయి. తులసి మాలలు రుద్రాక్షమాలలు కనిపిస్తున్నాయి. చూడండి చక్కగా స్వామి సాయం సమయంలో ఆ జ్యోతి స్వరూపం సాయం సమయంలో మనకి జ్యోతి స్వరూపం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అనుకుంటాం. చక్కగా పోలీస్ శాఖ వాళ్ళు చూడండి అంతమంది వచ్చారు. వాళ్ళు సిబ్బంది వచ్చి అక్కడ ఎటువంటి పరిణామాలు దుష్పరిణామాలు జరగకుండా అందరికీ సేవ చేసుకుంటూ వాళ్ళు నిద్రాహారాలు మరిచి వాళ్ళ కుటుంబాన్ని వదిలి వీళ్ళందరూ కూడా ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఊళ్ళ